వావ్ క్యూటీ. ఓ వావ్. చాలా కష్టపడుతున్నారు కదా అని. అంటే ఏంటి, పొట్టిగా ఉన్నానని ఇన్సల్ట్ చేస్తున్నారా? లేదే, మరి బుక్ ఎందుకు తీసిచ్చారు? హెల్ప్ చేద్దామని. డూ ఐ లుక్ లైక్ సమ్మన్ హూ నీడ్స్ హెల్ప్? అది కాదండి, చాలా హైట్గా ఉందని. అదిగో మళ్ళీ హైట్ అంటారు. వాట్స్ రాంగ్ విత్ మై హైట్? ఏం లేదు. నేను నిచ్చెనెక్కి తీసుకుంటా, లేదంటే ర్యాక్లెక్కి తీసుకుంటా, ఎలా వలుగు తీసుకుంటా. మీరెందుకు తీసిచ్చారు? సారీ సార్. హే, నేనేదో జోక్గా అన్నాను. ప్లీజ్ కొంచెం తీసిస్తారా? అంత తిట్టారు కదండి. జోక్ అన్నాగా, ప్లీజ్. సెకండ్ ఇయరా? నా జూనియర్వి, ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు రాలేదు. ఐమ్ చైతన్య. తెలుసు. తెలుసా? టాపర్వి కదా. కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో అందరూ మీ గురించి మాట్లాడేవాళ్ళు, హ్యాండ్సమ్ సీనియర్ అది ఇది అని. కానీ ఏం లాభం, మీకు బుక్స్ మార్క్స్ తప్పే నచ్చమంట కదా. అందుకే అందరు డ్రాప్ అయి వేరే వాళ్ళని చూసుకున్నారు. మీరెవరిని చూసుకోలేదా? ఇంకా ఎవరు దొరకలేదు. ఓ కూల్ దెన్, బాయ్. సారీ, అంటే నైట్ అంతా చదువుకునేసరికి స్లీప్ సరిగ్గా లేదు. ఓ ఏయ్, మన నైట్ చూసే సినిమాలో ఈ అమ్మాయి కదా హీరోయిన్. చూసావా ఎంత చేంజ్ ఓవర్ వచ్చిందో? నిన్న నైటా సినిమా? నువ్వు చూసావా? నేను నైట్ అంతా చదువుకున్నాను కదా. ఏంటి వికీపీడియా స్టోరీయా? నీకు తెలుసు కదా టోనీ, నేను సినిమాలు చూడ్ను, చదువుతాను. బికాజ్ ఐ లవ్ రీడింగ్. అప్పుడు స్టోరీ 5 minutes లో తెలిసిపోతుంది, టైం వేస్ట్ ఉండదు. వాట్ యు సే సీనియర్? జనరల్ గా టాపర్స్ ఎవరు సినిమాలు చూడరు కదా, అందుకే వాళ్ళు టాపర్స్ అవుతారు. నేను కూడా టాపర్ గా ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఎవరు చెప్పారు టాపర్ సినిమాలు చూడరని? నేను ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అదేంటి, నేను చిన్నప్పటి నుంచి చూసిన టాపర్స్ ఎవరు సినిమాలు చూడరు, టీవీ చూడరు, ఎప్పుడు బుక్స్ మాత్రమే చూడాలి, క్లాసెస్ ఉండాలి, మెమరీ పవర్ కోసం బాదం తినాలి. అర్థమైందా? ఇంత సింపులా? ఇలాగే ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసావనుకో ఖచ్చితంగా పాస్ అయిపోతా. ప్రాక్టీస్ చేయాలి. రే, నీ లైబ్రరీ కార్డు ఉందా? లేదు చైత్రి, నేనే తీసుకురాలేదు. నా కార్డు కూడా మిస్సింగ్ ఉందే. ఇప్పుడు ఈ బుక్స్ ఎలా తీసుకెళ్ళాలి? ఇట్స్ ఓకే, నేను తీసుకొస్తాను. అవునా, థ్యాంక్ యూ. టైం ఎంత అవుతుంది? 5:30. ఓ షిట్, నేను అర్జెంట్ కాల్ తీసుకోవాలి. బుక్ నేను బయట ఫోన్ మాట్లాడుతుంటాను, తెచ్చిస్తావా? ఓకే, థ్యాంక్ యూ. నేను వస్తున్నా, ఆగు. సార్, ఈ బుక్ ఇంటికి తీసుకెళ్తున్నాను. సారీ, మా అమ్మతో కొంచెం అర్జెంట్గా కాల్ మాట్లాడాల్సి వచ్చింది. పర్లేదు. థ్యాంక్ యూ. రేపేనా ఎగ్జామా? పాస్ అవుతావులే. బ్రో నేను పాస్ అవుతాను చెప్పు బ్రో. సరే. అలానే మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ఓకే, బాయ్. బాయ్. మనం పాస్ అయిపోతాం. One day later. హాయ్. ఏ హాయ్, ఎలా రాసావు? చించేసా, మొత్తం నీ వల్లే. థ్యాంక్ యూ. అవునా? నెక్స్ట్ డే సబ్జెక్ట్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. చాలా ఈజీ.
హలో ఫోకస్. యా యా. సార్ ఈ బుక్ కూడా నోట్ చేసుకోండి. సార్ ఈ బుక్ కూడా తీసుకెళ్ళి. నోట్ చేసుకోండి. సరే. ఇదనమాట, అర్థమైంది కదా? మ్. గుడ్, బాగా ప్రాక్టీస్ చేయి. మ్. బాయ్. 3 days later. హలో, మొన్నేదో బుక్ తీసుకుంటున్నట్టున్నావు, ఇయ్యవా? అది సార్ తను ఇవ్వగానే మళ్ళీ ఇచ్చేస్తాను సార్. తనెవరు? అదే సెకండ్ ఇయర్ జైత్రి. ఆ? ఆమెకిచ్చావా బుక్స్? ఏవేం సార్? అయ్యో, ఇట్రా చూడు. సార్ వీళ్ళ ఫోటోలు ఏంటి సార్ ఇక్కడ ఉన్నాయి? వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లైబ్రరీలో బుక్స్ అని తీసుకెళ్లి కోటిలో అమ్మేశారు. ఆ? అది తెలియగానే వీళ్ళు లైబ్రరీ రాకుండా ఆపేశాం. వాళ్ళు కాలేజీ రావడమే ఆపేశారు. నిజంగా చదవడానికి వచ్చింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా ఇద్దరిని ఎరిపప్పలు చేస్తా అనుకోలేదు. ఇప్పుడు ఎలా సార్? వీళ్ళ దగ్గర నుంచి ఆ బుక్స్ ఎలాగైనా తీసుకురావాలి, లేదా ఆ డబ్బులు నువ్వు కట్టాలి. వాళ్ళు ఎలాగో దొరకరు కాబట్టి డబ్బులు రెడీ చేసుకో. సార్ అది ఎంత ఉంటుంది సార్? అంటే అన్ని పెద్ద బుక్సే, ఒక 7-8 వేలు అవుతుంది. సార్